హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణాలను సమర్పిస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారని, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ ఏడాది 4వ తేదీ ఆగస్టు 2024 ఆదివారం నాడు ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈసారి పుష్యమి నక్షత్రంలో రావడంతో ఈ రోజున దానధర్మాలు చేయడము, గంగా స్నానం చేయడము, ఇంట్లో శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇదే. అయితే ఈ అమావాస్య వేళ కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ తెలుసో తెలియకో ఇలాంటి పనులు చేస్తే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అమావాస్య రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని తెలుసుకునే ముందు ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకుందాము. ఈ సంవత్సరము ఆగస్టు 3, 2024 శనివారం మధ్యాహ్నం 3:31 అమావాస్య తిథి ప్రారంభమై మరుసటి రోజు 4 ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు ఉంటుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రము మధ్యాహ్నము 1:26 వరకు ఉంటుంది. ఆషాఢ అమావాస్య వేళ పూర్వీకుల సంతోషం కోసము తర్పణం, పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మ తదితర పూజలు చేస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అఖండ రాజయోగం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే ఈ రోజున మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నా అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుంచుకోండి. ఆషాఢ అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి. అనంతరం వారి పేదలకు బట్టలు, ధాన్యము, పిండి వంటి వాటిని దానం చేయాలి. అలాగే ఉప్పు, చక్కెర వంటి వాటిని కూడా దానం చేయాలి. ఆషాఢ అమావాస్య రోజున కుక్కలు, ఆవులు, కాకులు తదితర వాటిని హింసించడం వంటి పనులు చేయకండి. ముఖ్యంగా మూగజీవాలకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చేయకండి. అమావాస్య రోజున కుక్క, ఆవు లేదా కాకికి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందవచ్చు. ఆషాఢ అమావాస్య వేళ భిక్షాటన చేయడానికి మీ ఇంటికి వచ్చిన వారికి ఖాళీ చేతులతో పంపకండి. అయితే పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్య ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ అమావాస్య రోజున చెట్లు, మొక్కలను నీరు పోయాలి. కొత్త మొక్కలను నాటేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉండే గ్రహదోషము, పితృదోషాలు తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు.